ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాతుగా ఒక చీమ నీళ్లల్లో పాడడం చూసింది. పాపం చిన్న చీమ నీళ్లల్లో ఈదలేక కాళ్ళు, చేతులు కొట్టుకుంటోంది. జాలి పడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది. చుట్టూ పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దగ్గరగా పడేసింది. చీమ నీళ్లల్లో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది. చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరేదాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది. ఒడ్డుకి చేరి పక్షికి కృతజ్ఞత తెలియచేసింది. రోజులు గడిచేయి. కాలాక్రమేణ పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది. కానీ చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది. ఒక రోజు అదే పక్షి చీమకి మళ్ళీ కనిపించింది. పలకరిద్దామని దగ్గరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చంపాలన్నే ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు. గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది. సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది. నొప్పితో మనిషి ఒకటేసారి అరిచాడు. దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలెక్కడో పడిపోయింది. మనిషి అరుపు విని పక్షి కూడా ఎగిరిపోయింది. అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది. మంచి వాళ్ళు ఎప్పుడు పొందిన సహాయం మర్చిపోరు.